మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇదివరకే విటమిన్స్‌కి సంబంధించి 200 ప్రశ్నల వరకైతే చెప్పడం జరిగింది. మరో 100 ప్రశ్నల వరకు ఉన్నాయి. వాటిని తదుపరి వీడియోస్‌లో అందించడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు? ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించినది ఆంటోనీ లెవోయిజర్. ద్రవ్య నిత్యత్వ నియమం దేనిని గురించి తెలుపుతుంది? ద్రవ్య నిత్యత్వ నియమం అనేది ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అని తెలుపుతుంది. స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు? స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించింది జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్. స్థిరానుపాత నియమము ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని పేర్కొనడం జరిగింది. పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జాన్ డాల్టన్. పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి? పదార్థాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఆటమ్స్. ఆటమ్స్ అంటే పరమాణువులు. పదార్థం అనేది కొన్ని పరమాణువులతో అణువుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని అణువులతో పదార్థం అనేది ఏర్పడుతుంది. పరమాణు వ్యాసార్థంను దేనితో కొలుస్తారు? ఆటం యొక్క రేడియస్‌ని దేనితో కొలుస్తారు అంటే నానోమీటర్‌లో కొలుస్తారు. వన్ నానోమీటర్ అనేది ఎన్ని మీటర్లకి ఈక్వల్? ఒక నానోమీటర్ అనేది 1/10⁹ మీటర్స్‌కి ఈక్వల్. అలానే ఈ 1/10⁹నే 10⁻⁻9 మీటర్స్‌గా కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనకి 1 నానోమీటర్ అనేది 1/10⁹ మీటర్స్ లేదంటే 10 10⁻⁹ మీటర్స్ కూడా అవుతుంది. అంటే మనకి ఆప్షన్ 1 అండ్ 4 అవుతుంది. వన్ మీటర్ అనేది ఎన్ని నానోమీటర్స్‌కి ఈక్వల్? వన్ మీటర్ అనేది 10⁻⁹ నానోమీటర్స్‌కి ఈక్వల్. ఇక్కడ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 చూసుకుంటే 10⁻⁹ మీటర్స్ అని ఉంది. అలానే 10⁻⁻9 మీటర్స్ అని కూడా ఉంది. 9 నానోమీటర్స్ అని కూడా ఉంది. మనం ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్వెషన్ చదివి ఉన్న 4 ఆప్షన్స్ కూడా క్లియర్‌గా చూసిన తర్వాతనే ఆన్సర్ చేయండి. వాటి యూనిట్స్‌తో సహా కరెక్ట్‌గా చూసి ఆన్సర్ చేయండి. లేదంటే రాంగ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ 10⁻⁹ మీటర్స్ 9 నానోమీటర్స్ అని ఉంది. 10⁻⁻9 నానోమీటర్స్ అని కూడా ఉంది. చేసేటప్పుడు కొంచెం చాలా క్లియర్‌గా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ నానోమీటర్స్. మూలకాలకు సంకేతాలను సూచించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు?
మూలకాలకి సింబల్స్ని సూచించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? అంటే ఈ మూలకాలకు సంబంధించి మనకి ఇప్పుడు హైడ్రోజన్ హెచ్, హీలియం హెచ్ఈ, లిథియం ఎల్ఐ ఈ విధంగా కాకుండా మొదట్లో ఏ విధంగా సూచించడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి హైడ్రోజన్ అని ఉంది కదా, ఈ హైడ్రోజన్ని ఆ సర్కిల్లో మధ్యలో ఒక డాట్ పెట్టి దాన్ని హైడ్రోజన్గా గుర్తించడం జరిగింది. అలానే ఒక హీలియం తీసుకొని హీలియంని సర్కిల్ తీసుకొని దాంట్లో ఒక ప్లస్ గుర్తేసి దాన్ని హీలియంగా హీలియం అని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొదటగా సింబల్స్ని ఆ విధంగా సూచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ డాల్టన్. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లలోని 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని సూచించిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ ఎలిమెంట్స్‌కి సంబంధించి మనకు హైడ్రోజన్ అని ఉంది. హైడ్రోజన్‌ని హెచ్‌తో సూచిస్తాం, హీలియంని హెచ్ఈతో సూచిస్తాం, లిథియంని ఎల్ఐతో సూచిస్తాం, కార్బన్‌ని సితో సూచిస్తాం, ఆక్సిజన్‌ని ఓతో సూచిస్తాం. ఈ విధంగా మూలకాలకి సింబల్స్‌ని సూచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త మూలకాలకి వాటి యొక్క ఏవైతే స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి, స్టార్టింగ్ అండ్ తర్వాత లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సూచించడం జరిగింది ఎవరంటే బెర్జీలియస్. అంటే హైడ్రోజన్ హెచ్ అని, హీలియంని హెచ్ఈ అని, లిథియంని ఎల్ఐ అని, ఆక్సిజన్ని ఓ అని ఈ విధంగా సింబల్స్ని సూచించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే బెర్జీలియస్. ఆ విధంగా కాకుండా ఇప్పుడు హైడ్రోజన్కి ఒక సర్కిల్ తీసుకుని దానిలో ఒక డాట్గా మొదటిగా సింబల్స్ని సూచించిన శాస్త్రవేత్త అంటే జాన్ డాల్టన్. ఆ విధంగా ఈయన సూచించింది ఆల్ఫాబెటికల్స్లో కాకుండా నార్మల్గా ఒక సర్కిల్ తీసుకుని దాంట్లో ఒక డాట్ పెట్టి దాన్ని హైడ్రోజన్ అని, సర్కిల్ తీసుకుని దాంట్లో ఒక ప్లస్ గుర్తేసి దాన్ని హీలియం అని ఈ విధంగా సింబల్స్ని సూచించిన శాస్త్రవేత్త అయితే జాన్ డాల్టన్. ఆ విధంగా కాకుండా హైడ్రోజన్ హెచ్ అని, హీలియంని హెచ్ఈ అని, ఆక్సిజన్ని ఓ అని ఆ విధంగా సింబల్స్ని సూచించిన శాస్త్రవేత్త ఎవరంటే బెర్జీలియస్. ఐయుపిఎసి ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎంతమంది పర్ఫెక్ట్ ఆన్సర్ని చేయగలుగుతారు అనేది చూద్దాం. ఐయుపిఎసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ ఐయుపిఎసిఏ అనేది మనకేం చేస్తుందంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్కి నెంబర్స్ ఇవ్వడం, ఆ ఎలిమెంట్స్కి నేమ్స్ని యాడ్ చేయడం, వాటి యొక్క అటామిక్ వెయిట్ని మొత్తం ఎలిమెంట్స్కి సంబంధించి అన్నీ చూసుకునేది ఏంటంటే ఈ ఐయుపిఎసి అనేది చూస్తుంది. ఐయుపిఎసి అనేది ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఐయుపిఎసి సిఫారసుల ప్రకారం పరమాణు ద్రవ్యరాశికి ప్రమాణం ఏమిటి? మనకి ఆటం యొక్క మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అనేది ప్రశ్న. అటామిక్ మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ డాల్టన్ అవుతుంది, యూనిఫైడ్ అటామిక్ మాస్ అవుతుంది, అలానే అటామిక్ మాస్ యూనిట్ కూడా అవుతుంది. అంటే ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా మనకి పరమాణు ద్రవ్యరాశికి సంబంధించిన యూనిట్సే అవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీటిలో ఏదో ఒకటి మనకు ఆప్షన్స్లో ఇచ్చి మిగతావి డిఫరెంట్గా ఉండొచ్చు. మనకు అడిగింది ఏంటి? పరమాణు ద్రవ్యరాశికి యూనిట్స్ ఏంటని అడిగితే డాల్టన్ అవుతుంది, అలానే యూనిఫైడ్ అటామిక్ మాస్ అవుతుంది, అలానే ఏఎంయు అటామిక్ మాస్ యూనిట్ కూడా అవుతుంది. మనకి ఖచ్చితంగా ఒకవేళ అడిగితే కనుక ఈ ప్రశ్న యూనిఫైడ్ అటామిక్ మాస్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనిఫైడ్ అటామిక్ మాస్ అనేది దేనికి యూనిట్ అని అడిగితే పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్కి యూనిట్ ఇది. వన్ అటామిక్ మాస్ యూనిట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇక్కడ మనకి కార్బన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశి 12, కార్బన్ పరమాణువు యొక్క అటామిక్ నెంబర్ 6 అయితే కార్బన్ పరమాణువు యొక్క అటామిక్ మాస్ అనేది 12 అవుతుంది. ఈ
కార్బన్ పరమాణు యొక్క ద్రవ్యరాశిలో 1/12 వంతు ద్రవ్యరాశిని మనము పరమాణు యొక్క ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి పై విధంగా ప్రశ్న అడిగితే మన అటామిక్ మాస్ యూనిట్ని దేన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందంటే 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్. మనకి ప్రశ్న ఈ విధంగా కూడా అడగొచ్చు, పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి ప్రామాణిక సూచికగా దేనిని తీసుకుంటారో కూడా అడగొచ్చు. పరమాణు ద్రవ్యరాశులను లెక్కించడానికి అంటే ఆటమ్స్ ఉంటాయి కదా, ఈ ఆటం యొక్క మాస్ని లెక్కించడానికి కార్బన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశి అయిన 1/12 వంతుని మనము తీసుకోవడం జరుగుతుంది. లేదంటే కార్బన్ 12 ఐసోటోప్ని ప్రామాణిక సూచికగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్లో కార్బన్ 12 ఐసోటోప్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే 1/112 ఆఫ్ మాస్ ఆఫ్ ద కార్బన్ అని కూడా అడగవచ్చు. ఆప్షన్స్లో ఏ విధంగా ఉన్నా కూడా మనం అటామిక్ మాస్ యూనిట్ని ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందంటే కార్బన్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. దానికి ముందు మనకి ఆక్సిజన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆక్సిజన్ తీసుకోవడం వలన కొన్ని మిస్టేక్స్ అయితే రావడం జరిగింది. దాంతో ఆక్సిజన్ని కాకుండా కార్బన్ని తీసుకోవడం జరిగింది. కార్బన్ యొక్క అటామిక్ మాస్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఒక అటామిక్ మాస్ యూనిట్ని దేన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందంటే కార్బన్ పరమాణు యొక్క అటామిక్ మాస్ని తీసుకోవడం జరుగుతుంది. కార్బన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి యొక్క 1/12 వంతునే మనం పరమాణు ద్రవ్యరాశి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. నీటి అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? దయచేసి ఇటువంటి ప్రశ్నలు అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూడగానే వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది దీనికి సంబంధించి ప్రాసెస్ మనకి తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చేయకుండానే విడిచిపెట్టేస్తాం. కానీ తెలుసుంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం ఈజీగా చేసి ఉండొచ్చు. కాకపోతే పీరియాడిక్ టేబుల్కి సంబంధించి ఎలిమెంట్స్, వాటి యొక్క అటామిక్ నెంబర్స్, అటామిక్ మాస్ మనకి తెలుసుంటేనే ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేయగలం. లేదనుకుంటే మనకి ఏ విధంగా చేయాలని తెలుసున్నా కూడా ఆన్సర్ చేయలేము. నీటి అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అని కనుక్కోమంటే మనం ఏ విధంగా కనుక్కోవాలంటే నీటి యొక్క ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. వాటర్ యొక్క ఫార్ములాని మనం ఏ విధంగా తీసుకుంటాం? H2Oగా తీసుకుంటాం. ఇక్కడ 2 హైడ్రోజన్ అణువులు ఉంటాయి, ఒక ఆక్సిజన్ అణువు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2 హైడ్రోజన్ అణువుల యొక్క అటామిక్ మాస్ని అలానే ఆక్సిజన్ అణువుల యొక్క అటామిక్ మాస్ని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వాటిని మల్టిపుల్ చేసి యాడ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది? నీటి అణువు యొక్క అటామిక్ మాస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నీటి అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత వచ్చిందంటే 18U రావడం జరిగింది. U అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ అనేది మీకు తెలుసు. మనము అణువు యొక్క లేదా ఆటం యొక్క మాస్ అయినా మాలిక్యులర్ యొక్క మాస్ అయినా దానికి యూనిట్స్గా మనం యూనిఫైడ్ అటామిక్ మాస్గానే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నీటి అణువు యొక్క ద్రవ్యరాశి 18Uగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో 18 ఉంది, అలాగనే 18U కూడా ఉండడం జరిగింది. మనం తొందరలో 18 అని మనకు ఆన్సర్ చేయడం వచ్చి చేయగలిగితే మనకి తొందరలో 18 అనే ఆన్సర్ కానీ మనం పెట్టితే ఖచ్చితంగా మనకి మార్కు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న మనకి ఎగ్జామ్లో వచ్చేటప్పుడు, మనకి తెలిసిన ప్రశ్న వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంలో తెలిసిన ప్రశ్నకి చాలాసార్లు చాలా మిస్టేక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తెలిసిన ప్రశ్న వచ్చేటప్పుడు, తెలియని ప్రశ్న వచ్చేటప్పుడు చేయడం వేరు, తెలిసిన ప్రశ్న వచ్చేటప్పుడు చాలా అతి ఉత్సాహం చూపించి తప్పు సమాధానం అయితే గుర్తించకండి. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత తెలుసున్నా కూడా జాగ్రత్తగా ప్రశ్న చదివి అర్థం చేసుకొని ప్రతి ఆప్షన్ని కూడా క్లియర్గా చూసి వాటికి సంబంధించి ఏవైనా యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ కూడా ఉన్నాయా లేదని చూసి ఆన్సర్ చేయండి. ఇక్కడ నీటి అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 18U. ఏ విధంగా వచ్చింది అంటే నీటి యొక్క ఫార్ములా H2O, 2 Hలు ఉన్నాయి, అలానే ఒక ఆక్సిజన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ 2 హైడ్రోజన్ పరమాణువుల యొక్క ద్రవ్యరాశి అలానే ఆక్సిజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి ని మల్టిపుల్ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి H2O యొక్క మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ అయితే రావడం అయితే జరిగింది. మీకు వాటర్కి సంబంధించి ఏ విధంగా అటామిక్ మాలిక్యులర్ ఆఫ్ మాస్ ఏ విధంగా అయితే మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఏ విధంగా అయితే చేసామో దీనిని కూడా అదే విధంగా చేయొచ్చు. ఇక్కడ మనకి హైడ్రోజన్ అనేది ఒకటి ఉంది, అలానే నైట్రోజన్ అనేది ఒకటి ఉంది, ఆక్సిజన్ అనేవి 3 ఆక్సిజన్లు ఉన్నాయి. వీటిని మీరు సొంతంగా ట్రై చేసి
మీ ఆన్సర్ ఎంత అనేది కామెంట్లో తెలియజేయండి. లేదంటే ఈ వీడియోని ఆఫ్ చేసి ఈ HNO3 యొక్క అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అనేది కనుగొనడం అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఇంత కష్టంగా ప్రశ్న వస్తుందా అంటే ఖచ్చితంగా ఈ విధంగానే కష్టంగానే పేపర్ రావాలని కోరుకోండి. పేపర్ ఎంత కష్టంగా వస్తే మనం బాగా కష్టపడి చదివిన దానికి కనీసం పేపర్ కష్టంగా వచ్చిన దానికి ఒక 50 మార్కులు వచ్చినా కూడా మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. పేపర్ చాలా ఈజీగా వస్తే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళకి ఖచ్చితంగా పేపర్ చాలా ఈజీగా ఉండేటప్పుడు వాళ్ళు మనతో పాటు సమానం అయిపోతారు. మనం వెనకబడిపోవడం జరుగుతుంది. మనకు ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పేపర్ చాలా కష్టంగా టఫ్గానే రావాలి. ఈ విధంగానే ప్రశ్నలు ఉంటే మంచిది. మనం సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు ఆల్రెడీ మనకి రైల్వేకి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు 10th స్టాండర్డ్లోనే ఫిజిక్స్కి జనరల్ సైన్స్కి సంబంధించి ప్రశ్నలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనకి 10th క్లాస్ వరకు ఏదైతే సిలబస్ ఉందో దాంతోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఎంసెట్ తరహా లేదంటే ఎంసెట్ తరహా చదువుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి జనరల్ సైన్స్కి సంబంధించి ఇచ్చిన 40 ప్రశ్నల్లో ఖచ్చితంగా మనం ఒక 30 ప్రశ్నల వరకు అయితే చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ HNO3 యొక్క అణు ద్రవ్యరాశి మీరు ఇదివరకు చేస్తుంటారు అనుకుంటున్నా. దీని యొక్క సమాధానం 63U. ఇక్కడ మనకి H అనేది ఒకటి ఉంది, దాని యొక్క అటామిక్ మాస్ 1. అలానే నైట్రోజన్ అనేది నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ 14. అలానే మనకి 3 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి, వాటి యొక్క అటామిక్ మాస్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. దీన్ని యాడ్ చేస్తే మనకి 63U అనేది రావడం జరిగింది. కాబట్టి HNO3 యొక్క అణువు యొక్క ద్రవ్యరాశి ఎంతంటే 63U. NaCl యొక్క ఫార్ములా యూనిట్ యొక్క ద్రవ్యరాశి ఎంత? మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఫార్ములా యూనిట్ యొక్క ద్రవ్యరాశి అని అడగడం జరిగింది. పైన ప్రశ్న చూసుకుంటే HNO3 యొక్క అణు ద్రవ్యరాశి ఎంత అని అడగడం జరిగింది. అణు ద్రవ్యరాశి వేరు, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి వేరు. కానీ రెండింటిని కూడా ఒకే విధంగా చేయడం జరుగుతుంది. మనకి ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ NaCl అని HCl అని ఏ విధంగా దేని గురించి అడిగినా కూడా ఫార్ములా యూనిట్ ఆఫ్ మాస్ అన్నా లేదా మాలిక్యులర్ యూనిట్ ఆఫ్ మాస్ అన్న ఈ రెండిట్లో ఏ విధంగా అడిగినా కూడా దాని ప్రొసీజర్ అనేది ఒకటే. మీరు ఇదివరకే వాటర్ అలానే HNO3 యొక్క అటామిక్ మాస్ని ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేశారో దీన్ని కూడా అదే విధంగా సొంతంగా ట్రై చేయండి. దానిని కామెంట్లో తెలియజేయండి. ఎంతమంది కరెక్ట్ చేశారనేది చూద్దాం. అయితే దీనికి సంబంధించి ప్రశ్న సమాధానం 58.5 యూనిఫైడ్ మాస్ అటామిక్ మాస్. అలానే CaCl2 యొక్క ఫార్ములా యూనిట్ యొక్క ద్రవ్యరాశిని కూడా లెక్కించండి. దాని సమాధానాన్ని చేసిన తర్వాతనే ఆన్సర్ చూసుకోండి. దీని యొక్క యూనిట్ ఫార్ములా యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ CaCl2 యొక్క ఫార్ములా యూనిట్ ఆఫ్ మాస్ ఎంత అంటే 111U. ఎలక్ట్రాన్ని కనుగొన్నది ఎవరు? మనకి ఆటంలో కేంద్రకం ఉంటుంది, అలానే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ 3 కూడా ఉండడం జరుగుతుంది. వీటిలో పరమాణు కేంద్రకాన్ని ఒకరు కనుగొన్నారు, ఎలక్ట్రాన్ని ఒకరు కనుగొన్నారు, న్యూట్రాన్ని ఒకరు కనుగొన్నారు, ప్రోటాన్ని కూడా ఒకరు కనుగొన్నారు. ఇక్కడ ఎలక్ట్రాన్ని కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్ని కనుగొన్నది J.J. థామ్సన్. ప్రోటాన్ని కనుగొన్నది ఎవరు? ప్రోటాన్ని కనుగొన్నది E. గోల్డ్స్టెయిన్. దీనికి న్యూట్రాన్ని కనుగొన్నది ఎవరు? ఇదివరకే చూసాం, J.J. థామ్సన్ ఎలక్ట్రాన్, గోల్డ్స్టెయిన్ ప్రోటాన్. మనకు అడిగింది న్యూట్రాన్ కాబట్టి ఉన్నవే 2 ఆప్షన్స్. జాన్ డాల్టన్ అయితే పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక మిగిలింది జేమ్స్ చాడ్విక్ కాబట్టి న్యూట్రాన్ని కనుగొన్నది జేమ్స్ చాడ్విక్.
ఎలక్ట్రాన్ను క్రింది ఏ అక్షరంతో సూచిస్తారు? ఎలక్ట్రాన్ను ఏ అక్షరంతో సూచిస్తారు? ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ కనుక E⁻తో సూచించడం అయితే జరుగుతుంది. ప్రోటాన్ను ఏ అక్షరంతో సూచిస్తారు? ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి మనకి P+తో సూచిస్తారు. పరమాణు కేంద్రకంను కనుగొన్నది ఎవరు? మనకి జేమ్స్ చాడ్విక్ చూసాం, జేజే థామ్సన్ చూసాం, జాన్ డాల్టన్ కూడా చూసాం. జాన్ డాల్టన్ అయితే పరమాణు సిద్ధాంతం, జేజే థామ్సన్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్ని కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. ఇక మిగిలింది ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. ఈయనే పరమాణు కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. ఆల్ఫా బీటా కిరణాలని కనుగొన్నది ఎవరు? ఆల్ఫా బీటా రేస్ని కూడా కనుగొన్నది ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. ఈ ఎర్నెస్ట్ రదర్ఫర్డ్ పరమాణు కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. అలానే ఆల్ఫా మరియు బీటా కిరణాలను కూడా కనుగొనడం జరిగింది. పరమాణు నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరు? పరమాణు నిర్మాణాన్ని కనుగొన్నది నీల్స్ బోర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.